నేను సూటిగా క్వశ్చన్ చేస్తున్నాను. స్వాతి నక్షత్రం వారు, స్వాతి నక్షత్రంలో పుట్టినటువంటి వారు మీరు జీవితంలో ఎదగలేకపోతున్నారా? అదొకసారి పాయింట్ గుర్తు చేసుకోండి. సంపాదించింది నిలవలేకపోతుందా? కేవలం స్వాతి నక్షత్రం గురించే మాట్లాడుతున్నాను. లైఫ్లో ఎదగలేకపోతున్నారా? ఎప్పుడు రుణబాధలలోనే ఉంటున్నారా? చెప్పండి. ఎంత కష్టపడి సంపాదించినా ఆ డబ్బు మీ ఇంట్లో నిలవట్లేదా? ఎప్పుడు ఏదో రకమైనటువంటి సమస్య ఎదురవుతుందా? సంపాదించినట్టుగా ఏ చోటనైనా పోగొట్టుకుంటారా? ఇవన్నీ కూడా ఏదైనా మీకు కలిగితే ఖచ్చితంగా గతం గతః అంటే ప్రీవియస్ టైం అనేది కూడా పాత కాలాన్ని పోనివ్వండి, కొత్తదనంలోకి అడుగు పెట్టండి. మీ జీవితాన్ని నేను మార్చి చూపెడతాను. కేవలం స్వాతి నక్షత్రం 27 నక్షత్రాలలో అత్యంత టాప్ లో ఉన్నటువంటి అత్యంత పవర్ గల నక్షత్రం ఏదైనా ఉంది అంటే అది స్వాతి నక్షత్రం మాత్రమే అని నేను బల్లాగుద్ది చెప్తున్నాను. అలాంటి స్వాతి నక్షత్రంలో కనుక మీరు జన్మిస్తే ఒకే ఒక్కసారి భూ ప్రపంచంలో మీరు ఎక్కడున్నా ఒక్కసారి నన్ను సంప్రదించే ప్రయత్నం చేయండి. 100%, 100కి 100% మీ జీవితాన్ని మారుస్తాను. కానీ స్వాతి నక్షత్రంలో పుట్టినటువంటి వారు 90% కోట్లకు పడగలెత్తిన వాళ్ళే, కేవలం ఒక 10% మాత్రమే మైనస్ లో ఉంటారు. ఎందుకుంటారంటే వాళ్ళ నాన్నగారికి వాళ్ళు మొదటి సంతానం కానీ లేదంటే 3వ సంతానం కానీ అయి ఉంటారు మీ నాన్నగారికి. లేదంటే మీరు చేసుకున్నటువంటి వారు మొదటి సంతానమైనా, తృతీయ సంతానమైనా, 3వ సంతానమైనా అయి ఉండాలి. లేదు, ఇక్కడ మిస్ అయిందంటే మీకు ఒక్క పిల్లవాడు కానీ 3 పిల్లలు కానీ అయి ఉండాలి. ఇదే మెయిన్. ఇది మిస్ అయిందంటే మీ డెస్టిన్ నంబర్ కానీ బర్త్ నంబర్ కానీ 1వ నంబర్ 3వ నంబర్ అయి ఉండాలి. లేదంటే తూర్పు దిక్కునైనా మీరు నివాసం ఉండాలి. ఇలాంటి వాళ్ళు ఒక 10% నా దగ్గరకు వస్తుంటారండి. ఎందుకంటే వాళ్ళు ఈ సమస్యలతో ఉంటారు కాబట్టి శుక్రుడు మీకు అదృష్టాన్ని ప్రసాదించేటువంటి ద్వారపాలకుడు. ఎందుకంటే స్వాతి నక్షత్రానికి అధిపతి ఎవరండి? రాహు. ఆ నక్షత్రంలో జన్మించిన వారు ఎవరండి? తులారాశి, స్వాతి నక్షత్రం. కాబట్టి ఈ యొక్క గుడ్ క్వాలిటీస్ కొన్ని చెప్పాను కదా, అవి లేకుంటే మాత్రం ఖచ్చితమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఒకవేళ ఉన్నా కూడా మీరు జీవితంలో ముందుకు వెళ్ళవచ్చు. ఖచ్చితంగా చెప్తున్నానండి. ఒక్కసారైనా మీ యొక్క పేరు జన్మ కుండల్ని మాత్రం పరిశీలన చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్లే బాధ్యత నాది.